ఇచ్చిండి ఈయన 10,000 ఉద్యోగాలు పట్టమంటే 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదు నోటిఫికేషన్. పుట్టేనే లంగాల లెక్క లఫంగుల లెక్క నోరున్నదని చెప్పేసి ఆ ప్రభుత్వం పేపర్ లీకేజీలు చేసింది, ఆ ప్రభుత్వం టీజీపీఎస్సీ జీరాక్స్ అడ్డగా చెప్పింది అని ఎట్లా చెప్తావు? ఈరోజు పెద్దపల్లిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఘనంగా యువ వికాసం అని ఒక పెద్ద సభ పెడుతుంటే, మరో పక్కన అశోక్ నగర్లో నిరుద్యోగులకు సంబంధించి ఒక డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. గత సంవత్సర కాల కిందం ఆ రాహుల్ గాంధీ వచ్చి ఏదైతే హామీలు ఇచ్చాడో నిరుద్యోగులకు సంబంధించి అశోక్ నగర్లో చికటపల్లి లైబ్రరీ దగ్గర ఏదైతే హామీలు ఇచ్చాడో ఇవన్నీ వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఇక్కడ ఒక ఫోటో ప్రదర్శన కూడా పెట్టడం జరిగింది. రిజర్వేషన్ తొలగిస్తున్న కాంగ్రెస్ అని చెప్పేసి గతంలో నిరుద్యోగులు కాంగ్రెస్ కు మద్దతుగా బస్సు యాత్ర చేసిన పోస్టర్స్ కూడా పెట్టారు. ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడ ఖాళీలు అని చెప్పేసి కూడా చాలా వరకు అయితే ఇక్కడ పోస్టర్స్ పెట్టి వీళ్ళు ఒక చిన్న నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఈ రోజు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఈరోజు చాలా వరకు పత్రికల్లో మెయిన్ పేజీల్లో యువ వికాసం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రకటన కూడా ఆ ప్రభుత్వం గుప్పించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, అసలు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో 55,143 ఉద్యోగాలు ఆ డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇట్లా వాళ్ళొక రిలీజ్ చేస్తారు. ఏమంటారు దీనికి సంబంధించి? అవి ఉద్యోగాలు కాదు, అది గత సంవత్సరంలో కనుక ఇచ్చింటే మాకు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ వచ్చేది. అందరం అశోక్ నగర్ ఖాళీ చేసి పోయేటోళ్ళం. మేము అశోక్ నగర్ ఖాళీ చేస్తే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఖాళీ అయిపోతారు, వాళ్ళ పార్టీ మొత్తం లూటీ అయిపోతుంది, ఎవడు కూడా పార్టీలో ఉండడని చెప్పేసి తప్పుల తడకలుగా ఉన్నటువంటి ఎగ్జామ్లు వీటిని మీరు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవద్దు, బీఆర్ఎస్ నమ్మొద్దు అని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు ఈ విధంగా బస్ యాత్రలు చేపించారు నమ్మించి. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, మరి ఆ రోజు పెట్టినటువంటి పరీక్షలనే ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటిది. ఇవన్నీ కూడా ఆ రోజు వచ్చినటువంటి డేట్స్ పరీక్షలకు, ఆ రోజు పెట్టినటువంటి పరీక్షల తేదీలు, అదే పరీక్షలు వాటికి అదే నోటిఫికేషన్స్, మరి అయ్యే ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? ఆ రోజు ప్రతి ఇది అయితే ఏదైతే చెప్పుకుంటున్నారో ఇక్కడ పేపర్లో చెప్పుకున్నట్టు అన్నిటిలలో లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయి. ఆ లీగల్ లిటిగేషన్స్ మొత్తాన్ని కూడా మేము సెగ్రిగేట్ చేసి ఒక 4 హెడ్స్ కింద పెట్టినాం. ఈ విధంగా ఒక జనరల్ గా క్వశ్చన్ పేపర్ లో ఉన్న తప్పులు, రిలింక్విష్మెంట్ అని, లోకల్ ఇష్యూ అని, రిజర్వేషన్స్ ప్రాబ్లం అని, ఈ 4 రకాల సమస్యలు తీర్చుతామన్నారు. ఈ 4 రకాల సమస్యలు వీటిలలో వీళ్ళు పెట్టుకున్న అన్ని రిక్రూట్మెంట్లలో ఉన్నది ఏదో ఒక సమస్య ఉంది 4. ఇప్పుడు జనరల్ గా చూసినట్లయితే వీళ్ళు పెట్టుకున్నటువంటివి వీళ్ళు మొన్నటి వరకు సమస్యలన్నీ సాల్వ్ అయినాయా, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ప్రకటించారు కదా, ఇప్పుడు ఈ సమస్య ఏ ఒక్కటి కాలేదు. అదే చెప్తున్నా, ఏ ఒక్కటి కాదు. మరి ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారని చెప్పి అట్లనే ఇచ్చారు. ఒక్కటైంది ఉమెన్ రిజర్వేషన్ వర్టికల్ టు హారిజాంటల్, అది ఒక్కటే అయింది. అది తప్ప ఏ ఒక్కటైంది చెప్పండి. ఇగో ఇది వాళ్ళు ఫస్ట్ యాడ్ ఇచ్చుకున్న దాంట్లో టీజీపీఎస్సీ ద్వారా మెడికల్ రిక్రూట్మెంట్, పోలీస్ బోర్డు, గురుకుల బోర్డు, పాఠశాల విద్య, డిఎస్సి, ఇతర సంస్థలు గ్రూప్ 4 అని ఇది ఫస్ట్ యాడ్ చేసుకున్నది. దానికి అనుగుణంగానే కౌంటర్ తయారు చేసినాం ఇది. అయితే ఈరోజు మరి అంటున్నారు కదా, ఇదే పోస్టర్ మీద పెట్టి చూద్దాం, వీళ్ళు ఇచ్చిన డిపార్ట్మెంట్నే పెట్టి చూద్దామని. చూడండి, టీజీపీఎస్సీలో అన్నారు. టీజీపీఎస్సీ ద్వారా ఏం జరిగినాయి? జేఎల్ జరిగినాయి. ఆ జేఎల్లో దాంట్లో క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయి. జేఎల్ అంటే మామూలు జేఎల్ జరిగింది, పాలిటెక్నిక్ జేఎల్ జరిగినాయి, డిఎల్ అంటే వెనక్కి తీసుకున్నారు నోటిఫికేషన్, హార్టికల్చర్ ఆఫీసర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల జరిగినటువంటి వాటికి వాళ్ళు ఏం చేసిర్రు, అది అట్లనే రాంగ్ క్వశ్చన్స్ తోటి అట్నే ప్రధానంగా మీ డిమాండ్ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ ప్రకటించినట్టు 55 ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారా? 55,000 ఉద్యోగాలు అసలు పర్సెప్షన్ ఏంటి? అసలు ఉద్యోగాలు ఇవ్వలేదన్నా. వాళ్ళు చేయాల్సింది ఆ రోజు నమ్మింది ఏంది, ఉద్యోగాలు వాళ్ళ వల్ల కాదనుకొని వీళ్ళు ఇస్తారని అనుకున్నాం. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలలో ఏ అయితే తప్పులు ఉన్నాయో ఆ తప్పులతో అట్టనే ఇచ్చిర్రు. ఈరోజు మెడికల్ బోర్డులో ఒక్క సంవత్సరానికి 4 మార్కులు ఇస్తామని చెప్పిర్రు. ఆ ప్రభుత్వం అంటే దానికి కాదు, 1 మార్క్ ఇస్తామని చెప్పిర్రు. మరి అదే ఇచ్చిర్రు, అటనే నోటిఫికేషన్ కంటిన్యూ చేసిర్రు. నెక్స్ట్ పోలీస్ రిక్రూట్మెంట్లో 46 జీవో ఉంది, దాన్ని తొలగిస్తామన్నారు, తొలగించకుండా అట్నే ఇచ్చారు. గురుకుల బోర్డులో రిలిక్విష్మెంట్ అన్నారు, అది అట్టనే ఉంచిర్రు. మెగా డిఎస్సి ఇస్తామన్నారు, మెగా డిఎస్సి ఇవ్వకుండా 11,000కి ఇచ్చిర్రు. గ్రూప్ 4లో ఆ రద్దు చేస్తామని చెప్పారు. బల్మూరి గారు వీడియో కూడా రిలీజ్ చేశారు, అది మీకు గతంలో చెప్పినాం. మరి ఇంకేం దాన్ని సాల్వ్ చేసింది వాళ్ళు సాల్వ్ చేసింది ఏంది? వాళ్ళు ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉన్న సమస్యలు తీర్చిస్తామన్నారు, ఇవ్వలేదు. ఇంకేం సాల్వ్ చేసిర్రు వాళ్ళు? 50,000 అంటున్నారు. సరే, వాంది కూడా నువ్వే ఇచ్చినావు, మేము ఒప్పుకుంటాం అనుకుంటాం. మరి ఈ సమస్యలు సాల్వ్ చేసినావా? 50,000 నువ్వు ఇచ్చిన ఏంది? ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 5,900 చిల్లర ఇచ్చినావు. గ్రూప్ 1లో 60 పోస్టులు ఇచ్చినావు. ఇప్పుడు వచ్చినట్టు మెడికల్ బోర్డులో నువ్వు ఇచ్చినటువంటివి 6,000 వరకు ఉన్నాయి దాదాపు. అవే కదా నువ్వు ఇచ్చిన. ఇగో ఇది హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు వచ్చి ఇచ్చిన టోటల్ ఇవి. ఏమిచ్చిండి ఈయన? 10,000 ఉద్యోగాలు పట్టమంటే 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదు నోటిఫికేషన్. 10,000 ఉద్యోగాలు ఇచ్చి 55,000 గొప్ప చెప్పుకుంటుండు. యువ వికాసం అంట చూస్తున్నాం కదా ఇక్కడ మనకు యువ స్కిల్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం యువకులకు యువ వికాసం అని చెప్తున్నారు. ఇది బోకర్ విషయము. ఇంకొక విషయం చెప్తాం, ఇది మీ టీవీగా చెప్తున్నా,
అసలు తెలంగాణలో పేపర్ లీక్ అయిందా కాలేదో తేల్చి చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఇది ఎందుకు అడుగుతున్నాం అంటే ఇప్పటికైనా సంవత్సరంన్నర దాటింది, రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టినాం, రెండో సంవత్సరం కూడా అయిపోతుంది. పేపర్ లీక్ అయిందా కాలేదో తెలంగాణలో చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకు అడుగుతున్నాం అంటే ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేటటువంటిది ఉద్యోగాలు నింపినామని చెప్పారు. నిన్న మహేందర్ రెడ్డి దిగిపోయేటప్పుడు చెప్పిండు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగాలు అట్టిస్తాడో చెప్తాం. గతంలో పేపర్ లీకేజ్ 80,000 ఉద్యోగాలకు ఎవరు ఇచ్చారు? అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇచ్చారు. ఇచ్చినాక ఫస్ట్ ఎగ్జామ్ గ్రూప్ 1 జరిగింది, దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ జరిగింది November 7న, దాని తర్వాత ఈఓ జరిగింది, సిడిపిఓ జరిగింది, ఏఈలు ఏడబ్ల్యూలు జరిగింది. అన్నీ రద్దు అయినట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఫస్ట్ ఓన్లీ గ్రూప్ 1, దాని తర్వాత ఏఈలు ఏడబ్ల్యూలు చెప్పింది, సిడిపిఓ చెప్పలేదు, ఈఓ చెప్పలేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పలేదు. తర్వాత సిడిపిఓలు కోర్టుకు పోతే సిడిపిఓని రద్దు చేయమని చెప్పింది. సిడిపిఓని రద్దు చేయమని చెప్పినాక మరి సిడిపిఓని రద్దు చేసారు. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎందుకు రద్దు కాలేదు? ఫుడ్ ఇన్స్పెక్టర్ రద్దు కాలేదంటే అన్ని పేపర్లు రద్దు, ఈ పేపర్ ఎందుకు ఉండదు? పెన్ డ్రైవ్లు అన్ని ఉండి ఇది ఎందుకు ఉండదు? ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో ఆరోపణ ఏంటంటే మరి రద్దు కాకముందే ఏదో ఒకటి రద్దు కాగానే గ్రూప్ 1 రద్దు కాగానే అన్ని రద్దు అయ్యాయని చెప్పేసి నిరుద్యోగులను రెచ్చగొట్టించి మీరు ఎన్నికలకు తీసుకుపోయిరా చెప్పు. ఎన్నికలకు తీసుకుపోయిరా? పేపర్ లీక్ అయింది కానీ నువ్వు సిబిఐకి కేసు వేసినావు. మరి సిబిఐ కేసు ఎటుపోయింది? రేవంత్ రెడ్డి అని నిలదీస్తున్నావు. నువ్వు నిరుద్యోగ యువ వికాసం అని ప్రకటించుకున్నావు కదా, పేపర్ లీక్ అయింది నేను సిబిఐ కేసు వేసిన, సిబిఐ రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఆ రోజు ఆ ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకున్నది అని ఈ రిపోర్ట్ల ద్వారా చెప్తున్నాను చెప్పరి. ఉట్టేనే లంగాల లెక్క లఫంగుల లెక్క నోరు ఉన్నదని చెప్పేసి ఆ ప్రభుత్వం పేపర్ లీకేజీలు చేసింది, ఆ ప్రభుత్వం టీజీపీఎస్సీ జీరాక్స్ అడ్డగా చెప్పింది అని ఎట్లా చెప్తావు? నువ్వు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినాం. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ నిరుద్యోగం నిండా ముంచిండు, మాది నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగులు చేయబట్టి మేము అధికారంలోకి వచ్చినామని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా లేటెస్ట్గా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మేము అదే చెప్తున్నాము, మీరు ముంచిరని చెప్తున్నాం. ఎందుకంటున్నావు ఇట్టంటే బీఆర్ఎస్ అనో బీజేపీ అని అంటారు. ఇన్ని రోజులు ఆగినావు. నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఎట్ట నింపినావు చెప్పు? అది రద్దు కానప్పుడు, అర్ధ లీక్ కానప్పుడు దాని ముంగట ఉన్నది అనుకున్నది ఎట్ట లీక్ అవుతుంది? అది కూడా ఆన్లైన్లోనే సిడిపిఓ ఆన్లైనే, అన్ని రద్దు అయినా, అన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి. ఇది ఎందుకు లేదు? నువ్వెందుకు వీళ్ళు కూడా ఉన్నట్టుంది. వీళ్ళు ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఒక్క అన్నే. మరి ఆ లీక్ అయిన దాంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఉందా? ఆ గ్రూప్ 1లో కూడా డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు అన్నీ ఉన్నాయి కదా, 60 పోస్టులు పెంచినావు. దాంట్లో నీ షేర్ ఎంత? నీ కాంగ్రెస్ వాళ్ళ షేర్ ఎంత? మీ వాటా ఎంత? ఆయన ప్రతిపక్షంగా మీరెంత కొనుక్కున్నారు? అసలు మీరు మరి ఆ రోజు అమ్ముకున్నారని చెప్పారు కదా, అమ్ముకుంటేనే కదా పేపర్ లీక్ అయింది. అమ్ముకున్న దాంట్లో మరి నువ్వు ఎందుకు బయట పెట్టలేదు? ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? ఈ రోజు మరి గ్రూప్ 4 మీద నువ్వు ఎందుకు షోకాజ్ నోటీస్ తీసుకొని ఇంతవరకు కూడా మరి గ్రూప్ 1లో గ్రూప్ 4లో ఇప్పటి వరకు పేపర్లు అవకతవకలు జరిగినాయి. ఓఎంఆర్ రావడం వల్ల జరిగినాయి, తప్పులు జరిగినాయి. ఖచ్చితంగా ఒకని బదులు ఒకటి రాసి వస్తాడు. గ్రూప్ 1 రద్దు చేస్తున్నది ఎందుకు ప్రకటించలే? గ్రూప్ 1లో అదే ఓఎంఆర్లు ఎక్కువ తక్కువలు వస్తే నువ్వు రద్దు చేయించినావు. గ్రూప్ 4ని ఎందుకు రద్దు చేయలేదు అడుగుతున్నావు. ఈ గ్రూప్ 4 రద్దు కాకుండా సిడిపిఓ, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ రద్దు కాకుండా ఉందంటే చెప్పండి. ఇప్పుడు మీ వెనకాల పోస్టర్స్ కూడా చూస్తున్నాం. చిక్కడపల్లి దగ్గర లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ వచ్చాడు. రేవంత్ కూడా మీకు చాలా వరకు నిరుద్యోగ హామీలన్నీ ఇచ్చాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సంవత్సరం అయితే పక్కన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి హామీలు మీకైతే ఇప్పటివరకు అమలైనని చెప్తున్నారు? ఏ హామీలు అమలు కాలేదన్న. ఇప్పుడు నేను లేవనెత్తిన సబ్జెక్ట్ ఎవరికి దమ్ము లేదు. అసలు రేవంత్ రెడ్డి పేపర్ లీక్ అయిందా లేదా తెలియజేయాలి. ఈ 50,000 ఉద్యోగాలనే బోగసు, వాళ్ళు ఇచ్చిన ఏవో ఆధారాలతో సహా పెట్టినావు. వాళ్ళు నువ్వు అన్ని సమస్యలు సాల్వ్ చేసి ఇస్తాను, ఏ సమస్య సాల్వ్ చేయలేదు. సమస్యలు సాల్వ్ చేయలేదు, ఏది చేయలేదు. మరి ఈ నిరుద్యోగ అది మోసం, పెద్ద మోసం ఉద్యోగాలను. ఈ నిరుద్యోగ ప్రతి సంవత్సరానికి నెలకు 4,000, సంవత్సరానికి 12 నెలలకు 12,000 అరియర్స్ ఇవ్వాలి. మాకు స్కూటీలు ఇవ్వాలి, మాకు ల్యాప్టాప్లు ఇవ్వాలి. నిరుద్యోగులకు చదువు ఇవన్నీ రాలేదు. మాకు అందరికి కూడా ఇవాళ ఉద్యోగాలు రాకుండా ఉన్నారు కదా, నువ్వు నింపిన దాంట్లో ఉద్యోగాలు రాలేకుండా ఉన్నారు అంటున్నావు కదా. మరి వాళ్ళందరికీ కూడా నువ్వు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. మరి అయ్యని ఎడిపోతున్నావు కాబట్టి ఇవన్నీ ఇవ్వలే. కాబట్టి ఇది పక్కా మోసము. ప్రియాంక గాంధీ మమ్మల్ని మోసం చేసింది, రాహుల్ గాంధీ మోసం చేసిర్రు. ఎవడు కాదు మమ్మల్ని మోసం చేసింది, వీళ్ళే మోసం చేసిర్రు. ప్రియాంక గాంధీ గారికి సోయలేదా? సంవత్సరం అయింది, నేను ఇచ్చిన హామీలు ఎడిపోయినాయి అని వీళ్ళకి సోయలేదా? ఇప్పుడు వచ్చి సంవత్సరం వేడుకల్లో ఏ విధంగా పాల్గొంటారు? రాహుల్ గాంధీ గారికి సోయలేదా? అశోక్ నగర్లో వచ్చి ఛాయ్ తాగిపోయిండు. ఈ పోరగాల బతుకులు ఏమైపోయినాయి సోయలేదా? ఒక్కంచి రిజర్వేషన్ అని కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతుండు. ఆయన కళ్ళకు కనిపించట్లేదా? ఆయన ట్వీట్లు చేస్తుంటే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ కుటుంబం మోసం చేసింది. తెలంగాణ నిరుద్యోగంలో రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళకైతే దద్దమ్మలకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా తెలియదు. కాబట్టి ఇది
అవగాహన లేని ప్రభుత్వము, అవగాహన లేని నాయకులు నడుపుతున్నారు. మాకు అంతో ఇంతో రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద, సోనియా గాంధీ గారి మీద మాకు ఒక నమ్మకం ఉంటే ఇవాళ వాళ్ళ మీద కూడా నమ్మకం లేదు. కాంగ్రెస్ అంటేనే చీటింగ్ అనేది మాకు అర్థమైపోయింది. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని లేకపోతే ఈ పార్టీ నమ్ముకొని మీరు బస్సు యాత్రలు చేశారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగిందని మీరే చెప్తున్నారు. మళ్ళీ ఇట్లా మీ పరిస్థితి ఏంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఖచ్చితంగా రాబోయే రోజులలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం నిరుద్యోగులం అందరం. ఈ స్థానిక సంస్థలు ఉన్నాయి కదా, ఆ స్థానిక సంస్థలలో వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి, నిరుద్యోగులు ఏ విధంగా సంఘటితం కావాలి, నిరుద్యోగులు ఒక రాజకీయ శక్తికి ఏ విధంగా మారాలి, ఈ అంశాలను వీళ్ళకు నమ్మించి మోసం చేసే విధంగా ఏ పార్టీ ఉండకుండా పార్టీలకు బుద్ధి ఎట్ట చెప్పాలనో త్వరలోనే ఆ కార్యాచరణ అనేది ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నారు. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఒక్క హామీ కూడా మాకైతే నెరవేర్చలేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన మాటనైతే వాళ్ళు మోసం చేశారు. వాళ్ళని చూసి మేము ఓట్లేసాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖం చూసి అయితే మేము ఓట్లేదు. ఏదైతే అగ్రనేతలు, కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారో, రాహుల్ గాంధీ కానీ, ఇటు ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ అయితే స్వయంగా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఆ చెప్పడంతో ఆయన మాటలన్నీ నమ్మి దాదాపు బస్సు యాత్రలు చేపట్టి అప్పుడున్న ప్రభుత్వాన్ని దించేసి మేము ప్రభుత్వం చేసుకుంటే మాకైతే న్యాయం జరుగుతుంది అనుకుంటే అంతకంటే ఘోరంగా మాపైన లాఠీ చార్జీలు కానీ, నిర్బంధాలు కానీ చేశారు. గత ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇట్లా చేయలేదు. కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి చాలా వరకు హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి అన్నారు 4,000, లేకపోతే యువ వికాసం అని చెప్పేసి స్కూటీలు ఇస్తా అన్నారు అమ్మాయిలకు సంబంధించి. ఇలాంటి చాలా హామీలు అయితే ఇచ్చారు. దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. మీకు యువ వికాసం అంటూ పాలన విజయోత్సవాలు చేసే అర్హత లేదని చెప్పేసి ఆ నిరుద్యోగ యువత చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, అశోక్ నగర్ నుంచి.